జై గురు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను నిత్య జీవితంలో కర్మాచరణ మరియు సాధన విధానం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. అంటే మనకి మన గురుదేవులు యోగమిత్రులకి మరియు మానవాళికి అందించినటువంటి ఉత్తమమైన సాధన విధానం విశేషాల గురించి మనం తెలుసుకుంటాం. అనేక జన్మ సంప్రాప్త కర్మధర్మ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మాలలో సంపాదించుకున్న పుణ్యపాపాల కర్మలను జ్ఞానాగ్నితో భస్మం చేసే శ్రీ గురుమూర్తికి నమస్కారం. నిత్య జీవితంలో కర్మాచరణ గురించి తెలుసుకునే ముందు కర్మ అంటే ఏమిటి, కర్మ ఫలితం అంటే ఏమిటి, వీటి గురించి విశేషాలు తెలుసుకుని తర్వాత ఎటువంటి కర్మాచరణ చేయమని గురువులు చెప్పారు అనేది తెలుసుకుంటాం. కర్మ అంటే మనం చేసే పని. ఈ ప్రపంచంలో ప్రతి జీవి తాను చేసే మంచి చెడు పనులకు ఫలితంగా పుణ్యపాపాలు కలిగి వాటి ద్వారా సుఖదుఖాలనే కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. వీటి పట్ల ఇష్టాయిష్టాలు కలిగి ఆసక్తి కలిగి ఒక యంత్రంలాగా జీవిస్తూ వీటి నుంచి బయటపడడం తెలియక ఒక కర్మచక్రం అనే సుడిగుండంలో చిక్కుకుని అజ్ఞానంలోనే మరణిస్తాడు. అంటే ప్రతి జీవి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఒక విత్తనం నుంచి చెట్టు మొలిచి చిగురించి ఫలించినట్టు మనిషి కోరికలతో చేసే పనులు కాలానుగుణంగా ఫలితాన్ని ఇస్తాయి. అంటే అరటి పంట వేస్తే అరటి చెట్టు మొలిచినట్లు మనం చేస్తున్న పంట మనకే వడ్డనైనట్లు కోరికలతో సంకల్పపూర్వకంగా కర్మలను ఆచరిస్తే శుభాశుభ ఫలితాలని అనుభవించాల్సిందే. ఇవి తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. అంటే జీవుడు కర్మకి బద్ధుడు అనేది తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టిలో మనిషి యొక్క శరీర నిర్మాణం చూస్తే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వల్ల ఏర్పడి ఇతడు కోరికల వల్ల కర్మకు బద్ధుడై జన్మించి మరణిస్తున్నాడు. అంటే ప్రకృతి మూలంగా జరిగే కర్మకి మనిషి కేవలం ఒక పనిముట్టు మాత్రమే. తన స్వభావ సిద్ధమైన పనులు చేయడం, అంటే ప్రకృతిలో భాగంగా మనిషి స్వభావ సిద్ధమైన కర్మలు చేయడం జరుగుతుంది. కానీ ఇతడు కర్మకి బద్ధుడే కానీ కర్మ కర్త కాదు అనేది తెలుసుకోవాలి. అంటే ప్రకృతిలో భాగంగా జరిగే కర్మకి తానే కర్త అని, ఈ పనులన్నీ తానే చేస్తున్నానని అహంకారంతో భ్రమపడి పనుల మీద మనోభావాలు కలిగి, అంటే పనులు మంచిగా జరిగితే తన వల్లే జరిగిందని గర్వపడి తాత్కాలికమైన సంతోషపడడం, లేకపోతే పని చెడిపోతే నిరుత్సాహపడి బాధపడడం, ఇలాంటి మనోవికారాలకి లోనే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడని గీతాచార్యులు మన 3వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్పారు. అంటే ప్రకృతే క్రియమానాన్ని ప్రేత్కర్మ విభాగశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని చెప్పారు. అంటే భాగంగా కర్మ ఎలా జరుగుతుంది అనడానికి తన సంకల్పం లేకుండా గుండె కొట్టుకోవడము, శ్వాస ఆడడము, వీటిని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే మనిషి తన ప్రాణ చైతన్యంగా ఉండే ఆత్మను తనలో గుర్తించలేకపోవడం వల్లే ఈ అహంకారపడి కర్తృత్వ భావాన్ని తెచ్చుకుంటున్నాడు అన్నమాట. పూర్వ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు బంధుప్రీతి చేత మనోదౌర్బల్యం వల్ల తన వాళ్ళని చంపలేనని, యుద్ధం చెయ్యనని బాధపడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు గీతాబోధన చేస్తూ స్థిరబుద్ధితో కర్తవ్యంగా యుద్ధాన్ని యుద్ధం కొరకే చేయమని ఉపదేశిస్తారు. అంటే ఇక్కడ స్థిరబుద్ధి కలవాడి యొక్క లక్షణాలని గమనిస్తే సుఖదుఖాలని సమానంగా తీసుకుంటాడు. స్థిరబుద్ధి కలవాడు స్వార్థం లేకుండా పనిచేస్తాడు, తన ఇంద్రియాలని వశంలో పెట్టుకుంటాడు, నిర్మలమైన మనస్సు కలవాడే ఉంటాడు, ఒకే విషయం మీద బుద్ధిని కేంద్రీకరించిన ఏకాగ్ర చిత్తుడై ఉంటాడు. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించే క్రమంలో మనిషికి కష్టాలు ఎదురవుతాయి కదా. దీనికి గురువుగారు ఏం చెప్పారంటే కష్టాలే కర్మకి వైద్యం అని చెప్పారు. కష్టాలు కలిగినప్పుడు తాత్కాలికంగానైనా అతడు ఈ కష్టం ఎందుకు కలిగింది అని ఆలోచిస్తాడంట. అంటే తను ఆశపడడం వల్లే కష్టం కలిగింది కదా అని అనుకుంటాడు. కానీ ఇది ప్రసూతి వైరాగ్యంలాగా తాత్కాలికంగానే ఉంటుంది. ఎందుకంటే ఇతడు అహంకారం వల్ల మళ్ళీ కోరికల వల్ల మళ్ళీ పనులు చేస్తూనే వెళ్తాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం అనేది అతడికి తెలియదు అన్నమాట. తెలియక చేయడం వల్ల అతనికి జ్ఞానం అనేది శాశ్వతంగా ఉండదన్నమాట. అదే కాకుండా కొంతకాలానికి ఏం చేస్తాడంటే తనకు వచ్చే కష్టాలకి దైవాన్ని దూషిస్తాడన్నమాట. అంటే
మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం గీతాచార్యులు వారు ఏం చెప్పారంటే, మనిషి కర్మలకి కష్టాలకి భగవంతుడు కారణం కాదు అని చెప్తున్నారు. మనకి భాగవత రసామృతం సప్తమ స్కందంలో కృష్ణ భగవానులు చాలా చక్కగా వివరించారు దీని గురించి. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి యొక్క రథం చక్రం భూమిలో దిగిపడినప్పుడు అతడు అంటాడంట, నన్ను అధర్మంగా చంపుతున్నారు వీళ్ళు, నువ్వు దగ్గరుండి భగవంతుడిగా ఈ పని చేయిస్తున్నావు అని అంటాడంట. అలా దూషించినప్పుడు కృష్ణ భగవానుడు వేళాకోళం చేస్తూ దిష్ట్వా స్మరసి ఇహధర్మం ప్రాయేణ నీచం వ్యసనేషు మగ్న నిందంతి దైవం దుష్కృతం కృతం స్వయం. అంటే ఓ రాధేయ, కర్ణుడా, నువ్వు అంటే ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకొచ్చిందా, నీకు కష్టాలు కలిగినప్పుడు నీకు ధర్మం గుర్తుకొచ్చిందా అని అడుగుతారంట. అంటే మనిషి తన జీవితాంతం వ్యసనాలకు లోపడిపోయి చెడు పనులను చేస్తున్నప్పుడు గుర్తుకు రాని భగవంతుడు కానీ ధర్మం కానీ, తనకి దుష్కర్మలు కానీ చెడు కర్మలు సంభవించినప్పుడు అతను ఆ టైంలో అతను భగవంతుడిని నిందిస్తాడంట, ఈ కష్టాలన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు అని. ఇది అధర్మం అని కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. ఎప్పుడైతే కర్మ ఫలితాలకి భగవంతుడు కారణం కాదు, అంటే తాను యజమాని కాదు అని తెలుసుకుంటాడో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో, అప్పుడే శాశ్వతమైన జ్ఞానం అనేది అతడికి దొరుకుతుందన్నమాట. ఈ జ్ఞానపూర్వకమైన కర్మాచరణ ఎలా చేయాలి అనేది క్లుప్తంగా తెలుసుకుందామండి. కర్తృత్వ భావన లేకుండా పూజ్య భావనతో భగవదర్పణగా భగవత్ సంకల్పంగా అన్ని పనులు చేయాలి. స్థిరబుద్ధితో మనోవికారాలు లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా, ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయాలి. కర్మ యజ్ఞ కోసమే చేయబడింది అని 3వ అధ్యాయంలో కృష్ణ భగవానుల వారు చెప్పారు. అంటే స్వార్థం లేని త్యాగమే యజ్ఞం అవుతుంది. స్వార్థం లేని త్యాగమే యజ్ఞం అవుతుంది. ఉదాహరణకు రైతు ఒక గుప్పెడు ధాన్యాన్ని భూమి మీద వేసినప్పుడు భూమి నిస్వార్థంగా 100 రెట్లు తిరిగి ఇస్తుందన్నమాట. ఇది యజ్ఞ సూత్రం. ఇలాగే ఆ రైతు కూడా నిస్వార్థంగా వచ్చిన పంటని అందరితో పంచుకోవడం వల్ల అతనికి ఐశ్వర్యానందాలు కూడా కలుగుతాయి. లేకపోతే అతడే స్వార్థంగా పెట్టుకుంటే ఆ ధాన్యం కుళ్ళిపోతుంది, ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. సో మనం చేసే ప్రతి పని యజ్ఞ సూత్రం మీద ఉండేటట్టుగా మన పనులు ఉండాలని చూసుకోవాలి. కర్మాచరణలో భాగంగా స్వధర్మానుష్ఠానం చేయమని భగవానుడు చెప్పారు. ఇది మనకి 3వ అధ్యాయము 18వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. స్వధర్మానుష్ఠానం అంటే స్వభావ సిద్ధమైన పనులు. ఉదాహరణకి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయడమే క్షత్రియ ధర్మం, అతని యొక్క ధర్మం. అలాగే స్త్రీ ధర్మాలు మనకి ఇవన్నీ భాగవతంలో గురువుగారు చక్కగా అందించారు. సో స్వధర్మానుష్ఠానమే ఉత్తమమైనది అని చెప్తున్నారు. అదే కాకుండా అత్యుత్తమమైన ఒక సాధనని గురువుగారు మనకి ఇచ్చారన్నమాట కర్మాచరణలో భాగంగా. ఏంటంటే కర్మనాశనం కొరకు, కర్మని క్యాన్సిల్ చేసుకోవడం, కర్మనాశనం కొరకు ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. తద్వారా శ్వాసను పట్టుకుని మనస్సును నిర్మలం చేసుకుని ఇంద్రియ నిగ్రహం చేసుకుని బుద్ధిని ఏకాగ్రం చేసి ధ్యానం చేయాలి. ఇవి అలవాటు, వీటినే అకర్మ అని చెప్పబడింది భగవద్గీతలో. ఇలా మనం ఈ మార్గాన్నే మనకి గురువుగారు మోక్ష మార్గంగా మనకి ఈ సాధనా విధానాన్నే మనకు అందించారండి. ఈ యోగ విహితమైన కర్మను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే, మనం స్వార్థం లేకుండా పనులు చేయడం అలవాటు చేసుకుంటాము. కర్మ ఫలితంని త్యాగం చేసేది మనకి సులభం అవుతుంది. దీనివల్ల మనకి నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది అని 18వ అధ్యాయంలో భగవానుడు చాలా చక్కగా వివరించారు. అంటే మనస్సు నిర్మలమై బుద్ధి ఏకాగ్రమై స్థిరబుద్ధితో అతనికి ఆత్మజ్ఞానం కలుగుతుందన్నమాట. అంటే తనలో ఉన్న ఆత్మే అందరిలోనూ ఉన్నట్టుగా అతడు అనుభవపూర్వకంగా గ్రహిస్తాడనమాట. అతనికి కొన్నాళ్ళకి పరాభక్తి అంటే జ్ఞానపూర్వకమైన భక్తి కలిగి అతడు భగవంతుడిని క్షణకాలం కూడా విడిచి ఉండలేక భగవంతుడి యొక్క అనుగ్రహంతో అతడు పరమపదాన్ని కూడా చేరుకుంటాడు. మనం ఇటువంటి జ్ఞానపూర్వకమైన కార్యాచరణ చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుంది అని భగవానుడు చెప్తున్నారు. జ్ఞానపూర్వకమైన కార్యాచరణలో సద్గురువుని తప్పక ఆశ్రయించాలి. మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకి మన గురుదేవుల వారి యొక్క సాన్నిధ్యం మనకి లభించింది. గురుగారు అందించినటువంటి సాధనా విధానాలని మనం తెలుసుకుందామండి.
ముఖ్యంగా మూడు ముఖ్యమైన పద్ధతులు చెప్పారు. అంటే నిత్య సాధన, నిస్వార్థ సేవ, సత్సంగం. వీటి గురించి క్లుప్తంగా చెప్తాను. నిత్య సాధనలో భాగంగా మూడు విధానాలు విభాగాలు ఉన్నాయి. అంటే అంతఃసాధన, బాహ్య సాధన, ఆది భౌతిక సాధన. అంతఃసాధన అంటే మన మనస్సుని ప్యూరిఫై చేసుకోవడానికి, పవిత్రత కోసం మనం చేసేది. అంటే దీనికి ఏంటంటే గమనిక అనే ఒక సాధన ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి మన మనస్సుని, స్వభావాన్ని క్షణం క్షణం గమనించుకుంటూ ఉండాలి. మనలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్వార్థము, లాభం, కోపం, అధికామం, ఇలాంటివి గమనిక ద్వారా తగ్గుతుంది అని చెప్తున్నారు. దీనికోసం మనం తక్కువగా మితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. తర్వాత అంతఃమౌనం కూడా పాటించాలి. బాహ్య సాధనగా మనకి అంటే ఏంటంటే చెడు అలవాట్లు, చెడు సంఘాలు, స్నేహాలు, చెడు ఆహార పద్ధతులు, బద్ధకం, వీటిని మనం తగ్గించుకోవాలి. వీటికి బదులుగా మనం ఏం చేయాలంటే సాత్వికమైన ఆహార నియమాలను అలవాటు చేసుకుంటూ, మితాహారం చేసుకుంటూ, శరీరానికి కష్టించే పనులన్నీ అలవాటు చేయించాలి. ఆది భౌతిక సాధన కింద మనం సమాజంలో ఎలా జీవిస్తున్నాం అనేది గమనించుకోవాలి. అంటే మన స్వార్థ సుఖాల కోసం కాకుండా, అంటే మన అధికారము, డబ్బు, వీటి గురించే కాకుండా సమాజంలో అందరి యొక్క శ్రేయస్సు కొరకు, విశ్వ ప్రయోజనం కొరకు పనులు నిస్వార్థంగా ఆచరించడం అలవాటు చేసుకోవాలి. సమాజంలో చెడు మనకు అంటకుండా, మనం సమాజాన్ని కీడు చేయకుండా ఉండేటట్టుగా మనం జాగ్రత్త వహించాలి. ఇందులో ఆదిభౌతిక సాధనగా ఉపయోగపడేది నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవలో ఏంటంటే ఏ లాభాపేక్ష లేకుండా, ఏ కోరికలు లేకుండా పూజ్య భావనతో చేసే పనే నిస్వార్థ సేవ అవుతుంది. సాధన ఇటువంటి నిస్వార్థ సేవే భగవంతునికి అత్యంతమైన ప్రియమైనటువంటిది. ఎన్ని జపతపాలు, దాన ధర్మాలు, ఎన్ని పూజలు చేసినా లభించని భగవద్ అనుగ్రహం కేవలం నిస్వార్థ సేవ వల్ల యోగముద్రలకి బ్లెస్సింగ్స్ ద్వారా గురుగారి నుంచి అందించడం, గురుగారి ద్వారా అందడం అందరికీ అనుభవపూర్వకమే. ఇందులో కొన్ని సూచనలు ఉన్నాయి నిస్వార్థ సేవలో. అంటే నిస్వార్థ సేవ అనేది ఇతరులకి ఉపయోగపడేదిగా ఉండాలి, మన వాళ్ళకి ఉద్దేశించింది అయి ఉండకూడదు. నిస్వార్థ సేవను శ్రద్ధాభక్తులతో నిత్యం భగవత్ సేవగా కనీసం గంటకి తక్కువ లేకుండా చేయాలి. గురుదేవులు నిర్దేశించినటువంటి శుభవార్త సేవ, పుస్తకాల సేల్స్, సంస్థలోని వాలంటీరింగ్ వర్క్, యజ్ఞంలో భాగంగా యజ్ఞచందా సేవ, యజ్ఞ కార్యక్రమాల్లో యథాశక్తి వాలంటీరింగ్ వర్క్, వీటిని భగవత్ సేవగా, గురుసేవగా చేయాలి. ఈ నిస్వార్థ సేవ చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను, నిందలను, పొగడ్తలన్నింటినీ పరీక్షగా తీసుకుని వాటిని భగవంతునికి, గురువుగా సమర్పిస్తూ చెయ్యాలన్నమాట. మూడవ విధానంలో, పద్ధతిలో సత్సంగం మనకి గురువుగారు అందించిన ముఖ్యమైన పద్ధతి, సాధనా పద్ధతి. సత్సంగం అంటే భగవంతునితో కలయిక కోసం సద్గురువుని పర్యవేక్షణలో చేసేటువంటి సామూహికమైన ప్రయత్నం ఇది. అంటే గ్రూప్ మెడిటేషన్. సామూహికంగా అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఇది యోగపరమైనటువంటిది. ఎందుకంటే కేవలం సద్గురువు యొక్క అనుగ్రహంతో వర్షించే విశ్వశక్తిని ఇందులో పాల్గొనే సాధకులు తమ ప్రమేయం లేకుండానే పొందుతారు. ఇందులో భాగంగా అంటే సత్సంగంలో మనం క్రమంగా ఏంటంటే ప్రాణాయామము, గురు ప్రార్థన, విష్ణు సహస్రనామం, కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి సంకీర్తనలు, తర్వాత నారాయణ మంత్ర జపం, గ్రంథపారాయణ, నివేదన, ఈ క్రమంలో సత్సంగం జరుగుతుందన్నమాట. ఒకవేళ రెగ్యులర్గా ప్రేయర్ చేసుకునే సందర్భంలో నిస్వార్థ సేవ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే యజ్ఞంలో గనక అందరితో కలిసి సామూహికంగా ప్రేయర్ చేయలేని టైం వచ్చినప్పుడు మనసులోనే గురువుకి దండం పెట్టుకుని నారాయణ మంత్ర జపం చేసుకుంటూ సేవ చేస్తూ సత్సంగంలో గనక పాల్గొంటే ఆ వారానికి సరిపడా కానీ యజ్ఞంలో మనకి సంవత్సరానికి సరిపడా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తి అందుతుంది అనేది చాలామంది యోగమిత్రులకి ఇది అనుభవపూర్వకమే. అందుకని సత్సంగంలో పొందే విశ్వశక్తిని మనం నిస్వార్థ సేవకి వినియోగించుకుంటూ మన గురుదేవుల అనుగ్రహాన్ని పొందుదాం. కొత్త సభ్యులందరినీ మనం చేరుద్దాం. చివరిగా ఈ నిస్వార్థమైన కర్మాచరణలో భాగంగా గురువుగారి యొక్క సందేశం, భగవంతుని అందరిలోనూ చూడాలి. అది ధ్యానం ద్వారా కాదు, పని ద్వారా. భగవంతుని చింతన వారి హృదయాల్లో నాటి పనులతో మొలకెత్తించి యోగమిత్ర మండలిలో ఫలించేదాకా ఆ దీపాలు ఆరకుండా నూనె పోస్తూ పోస్తూ ఉండండి. ఆ పనే మీ ఆనందం. అసలు ఆ పనే మీరుగా మారాలి. అప్పుడు భగవంతుడు మీలోంచి జగత్తంతటా కనిపిస్తాడు. ఆ వెలుగే ఈ ప్రపంచం అంతటా నిండి ఉంది.
కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మనసా వాచా కర్మణ చేసే ప్రతి పనిని సద్గురువుకి, పరమాత్ముడికి సమర్పిస్తూనే ఉండాలి ఎప్పుడు. జై గురుదేవ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ వేదవ్యాస సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. చాలా బాగా విశదీకరించారు. మన కార్యక్రమాలన్నీ మన చేత చేయబడే, మనం చేత చేయబడే పనులు, మనం ఆచరించే విధానం, దాని యొక్క విశిష్టత. పనిలో దైవాన్ని చూడాలి. పనిలో దైవాన్ని చూడడం అంటే ఈ పని ద్వారా విశ్వంలో, మానవాళిలో భగవంతుని చూడాలి. అది ఈ టాక్ యొక్క ముఖ్యమైన పాయింట్. సో చాలా సంతోషం. అందరూ శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోవాలని, ఇటువంటి ఆణిముత్యాలే మనకి ఇంకా ఎన్నో మధ్యాహ్నం కూడా ఉన్నాయి. ఈ రోజుకు ఆఖరి పేపర్, ఈ పూటకి ఆఖరి పేపరు చిరంజీవి రాఘవ మన నిస్వార్థ సేవ గురించి, గురువుగారు ఇచ్చిన సేవానుగ్రహం గురించి, తను నేర్చుకున్న విషయాలు, రాసుకున్న విషయాలు మనతో పంచుకుంటాడు.